హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. హే శ్రియ. చూస్తున్నారు కదా, మా మమ్మీ సకినాలు చేస్తుంది అనమాట. మా తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ ఏంటంటే సకినాలే. ఈసారి సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము సకినాలు ఎలా చేసుకున్నాం, ఎంతమంది కలిసి చేస్తే ఈ సకినాలు అయ్యాయి, మేము ఏ పిండితో సకినాలు చేసాం, అందులో ఏం పదార్థాలు వాడామో అవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు. ఈ వీడియో మొత్తం చూసి సకినాలు చేయడం ఈజీయా టఫా అని మీరే చెప్పాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫ్రై చేసేది ఎవరు అనుకుంటున్నారా? మా మమ్మీ. హాయ్ మమ్మీ. హాయ్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేది ప్రాసెస్ అంతా? మధ్యాహ్నం 2 నుంచి. మధ్యాహ్నం 2 నుంచి. ఓకే, మొత్తం మధ్యాహ్నం 2 నుంచి సకినాలు చుడుతూ ఫ్రైయింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫ్రైయింగ్ 4 స్టార్ట్ చేసాం. ఓకే, 2 గంటలు చుట్టడానికి పట్టింది అనమాట. ఇంకా చుడుతూనే ఉన్నారు. చుట్టడానికి పట్టడమే కాదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు కాల్చడం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చుట్టే దగ్గరికి వెళ్దామా? యా, సో మనం చుట్టం దగ్గరికి వచ్చేసాము. ఎట్లా చుడుతున్నారో చూడండి. సకినాలని ఇలా ఓపిక్ గా దాన్ని అలా 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 అని ఇలా రౌండ్ గా చేస్తూ అలా తిప్పాలన్నమాట. అందరికి రావి ఇవి. ప్రాక్టీస్ చేస్తూ చిన్నప్పటి నుంచి ఇంకా చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటే ఈజీగా వస్తాయి. షీజ్ మై అత్తమ్మ. మా అత్తమ్మ చేస్తుంది సకినాలు, బాగా చేస్తుంది. సో నెక్స్ట్ మా అమ్మమ్మ చేస్తుంది. అమ్మమ్మ చూసారా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట. మా అమ్మమ్మ స్టైల్ చూడండి, గుండ్రంగా కొంచెం బొద్దుగా వస్తాయి. మా అత్తమ్మ స్టైల్ చూడండి, సన్నగా పొడుగ్గా ఇట్లా పెద్దగా వస్తాయి. అవునా? ఇప్పుడు నాకు ఇది ప్రాసెస్ ఏంది, అసలు ఏమేమి కలిపి బియ్యం నానబెట్టి దంపాలి. అవి మెత్తగా దంపించి అలా నువ్వులు సాల్ట్ వేసి కలపాలి. వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న కూడా వేసి చేయొచ్చు. సో మొత్తం ఇందులో బియ్యపిండి, నువ్వులు, ఓమా, సాల్ట్, వాటర్ అన్నేసి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా ఉండాలన్నమాట. ఒకసారి ఇట్లా చూడండి, ఇగో ఇలా కన్సిస్టెన్సీ ఇట్లా స్లైమీగా ఉంటది అనమాట. సో ఇది ఎట్లా అంటే లైక్ కైనెటిక్ శాండ్ లాగా అనమాట. ఇట్లా గుద్దితే కూడా మనం గట్టిగా ఉంటది, మళ్ళీ వెంటనే ఇట్లా స్లైమీ అయిపోతది. సో చూడండి, ఇట్లా స్లైమీగా అయిపోయి ఇట్లా వస్తుంది అనమాట టెక్స్చర్. అవునా? ఈ సకినాల హిస్టరీ ఏంది? ఎన్ని ఏళ్ళ నుంచి సకినాలు చేయడం స్టార్ట్ చేసిరు? అవునా? 100 ఏళ్ల కింద. మరి ఎవరు చేయడం స్టార్ట్ చేసిరు? మన తెలంగాణ వాళ్ళే ఎందుకు ఇవి ఎక్కువ చేసుకుంటారు? ఎక్కువ ఏ ప్లేస్ లో చేసుకుంటారు? తెలంగాణ మొత్తం. ఓకే, మరి ఆంధ్రాలో కూడా ఇవి చేసుకుంటారో లేదో. ఒక ఆంధ్ర పర్సన్ ఉంది మా ఇంట్లో, ఆమె మా లక్ష్మి. సో మా ఇంట్లో అన్ని పనులు చూసుకుంటది మా లక్ష్మి. మీ ఇంట్లో చేస్తారని నేను విన్నాను. చెప్పు మరి, సకినాలు ఎలా చేస్తారు? మా ఊళ్ళో సకినాలు చేస్తారు, చెట్టాలు. ఓకే, మీ ఊరేంటి? మా ఊరు శ్రీకాకుళం, ఆంధ్ర. అవునా? అక్కడ సకినాలు మంచిగా చేస్తారా? అక్కడ కూడా అలవాటు చేస్తారు. ఎప్పుడు ముఖ్యంగా సంక్రాంతి పండుగకేనా? సంక్రాంతి పండగకి, పెళ్లికి, సారికి అన్నిటికీ పెడతారు. ఓకే, సో ఆంధ్రాలో కూడా ఈ సకినాలు చేయడం ఉందన్నమాట. ఓకే ఓకే, గ్రేట్. ఈ మంచము అండ్ ఇంకొక మంచము కూడా సకినాలతో నిండిపోయింది. ఒక కాటన్ క్లాత్ వేసి దాని మీద మొత్తం సకినాలు చుట్టడం జరుగుతుంది. అవి ఆరిన తర్వాత సకినాలని ఇలా తీస్తారు. ఇంతకీ సకినాలు తీసేది ఎవరంటే మా బావ వాళ్ళ వైఫ్ వైష్ణవి. వాళ్ళకి ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది అండ్ తనకి సకినాలు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వైష్ణవి ఫర్ హెల్పింగ్ అవుట్. చెప్పండి, అవును నీకు ఎట్లా అనిపిస్తుంది సకినాల ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. అంటే బ్రెయిన్ పెట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, బ్రెయిన్ అయితే ముఖ్యమంటావా? జస్ట్ చుట్టు తిప్పడమే అనుకున్నాను, కానీ దీనికి నిజంగానే చాలా కాన్షియస్ గా చేయాలి అంటావా? ఓకే ఓకే, నువ్వు చుట్టానని చెప్పావు కదా, అవి ఎక్కడున్నాయి? ఓకే, నేను అవి చూపిస్తాను. ఓకే, వైష్ణవి కూడా కొత్తగా చేసింది, బట్ షీ డిడ్ అ గుడ్ జాబ్. ఇది అండ్ దిస్ దట్ వన్, ఇది చాలా బాగా చేసింది. ఓకే, వీళ్ళందరూ చేశారు, మరి నువ్వు చేయవా అని నన్ను అందరూ అడుగుతున్నారు.
మా అమ్మమ్మ అంటుంది నువ్వెప్పుడు చేస్తావు అని చెప్పి, కానీ నేను కూడా చేస్తా చెయ్యని మా అత్తమ్మ కూడా డిమాండింగ్. ఇంకా మా అమ్మ అక్కడి నుంచి చేయవే అని చెప్పి అంటుంది. సో యా నెక్స్ట్ నేనే చేయబోతున్నా. నేను నెక్స్ట్ చేసేటప్పుడు చూపిస్తా. ఓకే, మా లక్ష్మికి సకినాలు రావని చెప్పింది, కానీ అయినా ట్రై చేస్తా అమ్మ ఒకసారి అని చెప్పి ట్రై చేస్తుంది. చూద్దాం ఎక్కడ వస్తుందో. కమాన్ లక్ష్మి, యూ కెన్ డూ ఇట్. అసలేదమ్మా పెట్టకు. ఏం కాదు లక్ష్మి, స్టార్టింగ్ లెక్కలనే ఉంటుందిలే. ఓకే పర్వాలే, నాట్ బ్యాడ్, యు ట్రైడ్ వెల్. అత్తమ్మ ఇంత బాగా వస్తున్నావు, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? 6th క్లాస్ 7th క్లాస్ లో స్టార్ట్ చేశాను. Oh my 8th క్లాస్ లో పర్ఫెక్ట్ అయ్యా. అలా స్కూల్ కి వెళ్తూ ఇలా సకినాలు వేస్తూ ఉండేదానివా? హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు చేసేదాన్ని. గ్రేట్. సో 6th 7th క్లాస్ నుంచి ప్రాక్టీస్ అవుతూ అవుతూ అలా ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు ఫటాఫటా పోసేస్తుంది మా అత్తమ్మ. మేమేమో ఇప్పుడే ఇట్లా ఇలా ఇలా వచ్చిందంటే పోస్తున్నాం. ఇంకా మేము ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతామో ఏందో మరి చూడాలి. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఇట్స్ మై టర్న్. చూడండి ఎలా వస్తుందో కన్సిస్టెన్సీ. ఓ మై గాడ్, ఇరిగిపోయింది అప్పుడే. అలా అన్నమాట. కష్టపడ్డా సకినాలు కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా. ఏమంటారు, సకినాలు వేసినానాలా లేకపోతే సకినాలు చుట్టినా? సారీ. ఓకే, కష్టపడుతున్నా, సకినాలు చుడుతున్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అమ్మయ్య, ఒకటి సక్సెస్ఫుల్ గా గుండ్రంగా వచ్చింది. ఇంకొకటి ప్రయత్నిస్తున్నా గైస్, చూద్దాం ఎట్లా వస్తుందో. అలా 2 సార్లు ఇరిగి అలా 2 సార్లు బ్రేక్ అయ్యి ఇలా వచ్చింది అనమాట. ఫైనల్లీ ఐఎమ్ ట్రయింగ్ ఇట్. ఏదో అలా వస్తున్నాయి, నాట్ బ్యాడ్. బాలా ఏంద్రా ఇది సకినాలు చేస్తుంటే మధ్యలో ఏమో తెచ్చా మాకు. చాలా కష్టపడుతున్నారు అందుకే చాయ్ బ్రేక్ అన్నమాట. ఓ ఇది ఛాయా? ఛాయ్ లా కనపడట్లేదే ఏ విధంగాను. తాగితే చాలా కనపడుతుంది. ఒక్కసారి ఆ ఛాయో కాదు టెస్ట్ చేయరా వైపు. నువ్వే టెస్ట్ చేయి. నేనా? Yes. ఏమో చేశాడు ఎక్స్పెరిమెంట్. మా అందరిని ఆ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయమని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మేము సకినాలు చేస్తూ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయడం సాహసం అనే చెప్పాలి. ఓకే వెయిట్ సెకండ్. యా Okay, try. ఏంటో మరి డ్రింక్ ట్రై చేస్తున్నాం. ఏం లేదు. హాయ్. Yeah, try. ఛాయ్ బాగుంది. పాలు ఎక్కువైంది, చేప తక్కువైంది అనిపిస్తుంది. చూడు. So first an experiment అన్నమాట. ఓ మై గాడ్, చూసారా? ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అని చెప్పి మా అందరి మీద ప్రయోగించాడు. కానీ ఓకే, ఇట్ కేమ్ అవుట్ వెల్ రా. గుడ్ జాబ్. అందరు చిటికెలు 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 చిటికలే అంటే కింద తీసుకొచ్చాక సలహా అయిపోయింది. పైన చేసుకొని వచ్చాడు, కింది తీసుకొచ్చాడు, చల్లగైంది. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది. అయితే సకినాలు వేయడము ఎంత జాగ్రత్త చేయాలో తీయడము అంతకెక్కువ జాగ్రత్త చేయాలన్నమాట. ఎట్లా అంటే కార్డ్ లాంటిది ఒక థిక్ పేపర్ లాంటిది తీసుకొని ఆ పేపర్ తోని ఇట్లా వేయాలి. ఇలా జూమ్ చేయరా, ఇలా మంచిగా నిదానంగా తీసుకొని దాన్ని ఇలా వేయాలన్నమాట. ఇరగకుండా, ఎక్కడ కూడా ఇరగద్దు. చూసారా ఇరిగిందా? అసలు ఇరగద్దు అనమాట. ఇరగకుండా ఇలా నిదానంగా తీసుకొని, ఇది కూడా ప్రాసెసే. ఇలా వంగి ఇలా నిదానంగా తీసుకోవాలంటే ఓ మై గాడ్ అమ్మా నడు నొప్పి, అన్ని నొప్పులు వస్తాయి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చాలా కష్టమైన ప్రాసెస్ ఇది, కానీ చేస్తుంటే చాలా ఎంజాయింగ్ ఉంటుంది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా, ఓకేనా? ఇలా నిదానంగా చేస్తూ చేస్తూ అలా మళ్ళీ ఫ్రైయింగ్ చేయడము ఇంత ఉంటది ప్రాసెస్. చూసారా, ఏదైనా అంత ఈజీ కాదు.
మీ దగ్గర ఏమైనా ఇలాంటి సన్నటి ప్లేట్ కానీ ఉంటే దాంతో కూడా సకినాలు తీసుకోవచ్చు. నేను ఇక్కడ తీస్తుంది అల్యూమినియం రేకుతో తీస్తున్నాను. అలా తీయడం వల్ల ఇరగకుండా వస్తున్నాయి అన్నమాట నీట్గా. అలా జాగ్రత్తగా తీస్తూ ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అండ్ 2-3 మాత్రమే ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు. అంతకు మించి పెడితే అవి ఫ్రై చేసేటప్పుడు అతుక్కుపోతాయి. రొటీన్గా స్టవ్ మీద కాకుండా ఈసారి కట్టెల పొయ్యి మీద చేసామన్నమాట. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో నూనె పోసి అది వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. వింటర్లో ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ ఉంటే ఎంత వెచ్చగా ఉంటుందో అసలు. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత సకినాలను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మేము సీకులతో దాన్ని తిప్పుతూ ఉన్నాం, ఎందుకంటే సీకులతో తిప్పితే ఈజీగా టర్న్ అవుతాయి అన్నమాట గరిట కంటే. ఫ్రై చేసేటప్పుడు కరెక్ట్ టైంలో తిప్పలేదనుకోండి, ఇదిగో ఇలా అతుక్కుపోతాయి. అందుకే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి అయ్యే పనుల్లో కనిపించట్లే అని ఇక మా అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి. సో లాస్ట్ వాయి అనమాట. ఇంకా వస్తుంది, పిండి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ కొంచెం పిండితో చేసేస్తే అయిపోతుంది. చూసారా, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్. ఒక్కొక్క సకినాలు ఒక్కొక్క రకంగా వచ్చాయి అనమాట. మా లక్ష్మివి, వైష్ణవివి, నావి. ఇది నాది, దీస్ ఆర్ మైన్. ఇది నాది కాదు, దిస్ ఇస్ ఓన్లీ మైన్. ఓకే, వైష్ణవి, ఇవన్నీ వైష్ణవి పోసినవి. మంచిగా వస్తుంది. సకినాలు కాస్త చేకోడిలాగా పోయడం అంటే మా లక్ష్మి తర్వాత ఎవరైనా. చూసారా, వేడి వేడిగా ఇప్పుడే పెనంలో నుంచి దిగొచ్చిన సకినాలు. మూకర్లోకి వెళ్ళి దిగొచ్చిన సకినాలు చాలా రెడ్డిష్ ఉన్నాయి. ఇట్లా రెడ్డిష్ ఉండాలన్నమాట. రెడ్డిష్ ఉంటేనే టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కదా మామి? తెల్లగా ఉంటే ఇష్టపడతారు. ఓ, సకినాలు కొంతమంది తెల్లగా ఉంటే ఇష్టపడతారంట. ఓకే, పర్వాలేదు, మంచిగా ఫ్రై అయితే బాగానే ఉంటాయి. కానీ మోస్ట్లీ ఇట్లా మంచిగా రెడ్ గా ఫ్రై అయినవే బాగుంటాయి. అండ్ ఎలా తింటారు ఏంటి అనేది కూడా చెప్తా. సకినాలు రెడీ, లెట్స్ అటాక్. సకినాలతో ఏం తింటే బాగుంటుంది? సకినాల కాంబినేషన్ ఏంటి అంటే ఉల్లిగడ్డ కారం. మరి దీన్ని ఎట్లా తినాలి అంటే సకినప్పని ఇలా చుంచుకొని సకినంతో ఉల్లిగడ్డ కారంని స్కూప్ చేసుకొని సూపర్, చాలా బాగుంది. నేనైతే సకినప్పలు చేసిన ప్రతిసారి అట్లా తింటూనే ఉంటా. ఎన్ని తింటానో నాకు కూడా తెలియదు. అట్లా ఒడుస్తూనే ఉంటాయి. ఒక 10-20 దాకా తింటూనే ఉంటా. దోశ ఎమ్మి చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కారంతో ఎన్ని తింటామో మనకు కూడా తెలియనంత తింటూనే ఉంటాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా సకినాలు ఇష్టమా? ఇష్టమైతే మీరు దేంతో తింటారు? మేమైతే సకినాలకి ఉల్లిగడ్డ కారం కాంబినేషన్లో తింటాం. మరి మీ ఊర్లో సకినప్పకి ఏ కాంబినేషన్తో తింటారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇన్ న్యూ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హే శ్రియా.